తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. Good evening, you are watching 4 Sides TV, the political thought with me Avinash Janagama. Right, ఇవాళ స్పెషల్గా మనం తీసుకున్నటువంటి డిబేట్ గల కారణం, యాక్చువల్గా డిబేట్ అని చేయకూడదేమో దీన్ని ఈ రోజున, ఎందుకంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ మన్మోహన్ సింగ్ గారు. ఆయన తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ భారతదేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి, లేదా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం యొక్క డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆయన తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం. ఆయన తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్లో కొన్ని నేను చెప్తాను. 1992 లిబరేషన్, అలాగే 9% ఎకనామిక్ గ్రోత్ డ్యూరింగ్ 2008 అండ్ గ్లోబల్ క్రైసిస్. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్, ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్లేషన్ అను ఇంకోటనో కారణం చేత ప్రపంచమంతా ఇబ్బంది పడతా ఉన్నప్పుడు భారతదేశం 8% ఎకానమిక్ గ్రోత్ని చూడగలిగింది ఆయన టైంలోనే. తర్వాత ఆర్టీఈ, ఎడ్యుకేషన్ ఏ ఫండమెంటల్ రైట్ అంటూ కూడా ఆయన హయాంలోనే రావడం జరిగింది. ఆర్టీఐ ఇప్పుడు చాలామంది వాడుతూ ఉన్నటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే రావడం జరిగింది. MNREGA, UAPA, NIA, UAE ఇవన్నీ కూడా ఆయన టైంలోనే వచ్చాయి. అండ్ సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ గ్లోబల్లీ అనేటువంటి పేరు భారతదేశానికి రావడం కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే జరిగింది. రిఫార్మ్స్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అండ్ US న్యూక్లియర్ అగ్రిమెంట్, ఇది ప్రపంచంలోనే భారతదేశానికి USకి మధ్యలో జరిగినటువంటి అతిపెద్ద అగ్రిమెంట్గా చెప్తా ఉంటారు. అండ్ సర్వశిక్ష అభియాన్ ఆయన హయాంలోనే జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఆయన హయాంలోనే రావడం జరిగింది. 60,000 కోట్ల ఫార్మర్ డెప్ట్ ఫర్గివెన్, 60,000 కోట్ల వరకు రైతుల రుణమాఫీ జరగడం అనేటువంటిది కూడా చాలా పెద్ద మాట. అండ్ లైసెన్స్ ఆఫ్ అబాలిషన్ ఆఫ్ లైసెన్స్ రాజ్ అనేటువంటిది కూడా దాన్ని ఆయన తీసుకొచ్చారు. అండ్ దాని తర్వాత ఇన్ఫ్యాక్ట్ న్యాచురల్ రూరల్ హెల్త్ మిషన్ ఆయన టైంలోనే వచ్చింది. చైనా ఇండియా సిస్టర్ పార్ట్నర్షిప్ ఆయన టైంలోనే వచ్చింది. సినో ఇండియన్ రిలేషన్స్ అనేటువంటి ఆయన టైంలో చాలా పెద్ద ఎత్తున జరగడం జరిగింది. ISBA డైలాగ్ ఫోరం కూడా ఆయన హయాంలోనే ఏర్పడడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆధార్ ఆయన టైంలోనే రావడం జరిగింది. ఆ తర్వాత రోజువారీ కూలీలకి ఏదైతే ఉందో అది కూడా అంతా ఆయన హయాంలోనే రావడం జరిగింది అని చెప్పి చాలా పెద్దగా చెప్తా ఉంటారు. రైట్, ఇక దీని గురించి మనం మాట్లాడేందుకు మనతో పాటు మన ఈ చర్చ్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తుల్లో డాక్టర్ తాటికాయల జయరామ్ గారు ఉన్నారు మనతో పాటు. అలాగే సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయినట్టుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా జయసారథి గారు, అదేవిధంగా నరసింహారావు గారు CPM నుంచి, అలాగే డాక్టర్ రజాక్ గారు కాసేపట్లో స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉంటారు. సో గుడ్ ఈవినింగ్ టు ద ప్యానల్ అండి. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ద డిబేట్. సో మొదట కోటేశ్వరరావు గారితో మొదలెడదాం. కోటేశ్వరరావు గారు, మీరు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ గురించి చెప్పంటే మీరు ఏం చెప్తారు? ఎలా చూడాలి భారతదేశం ఆ రిఫార్మ్స్ అన్నిటిని? మన్మోహన్ సింగ్ గారు రిఫార్మ్స్ తీసుకురావడానికి, అంటే ఆయన గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈ సంస్కరణలకు సంబంధించి, అంటే ఇక్కడ ఆయన మరణించినటువంటి సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాము. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో విమర్శలు అనేటువంటి దాన్ని మన సమాజం అంతగా హర్షించదు. అలా అని చెప్పేసి ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించాల్సినటువంటి అవసరం కూడా లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆయన హయాంలో ముఖ్యమైనటువంటి అంశాలు మనం చూసుకున్నప్పుడు లౌకిక విలువలు, డెమోక్రసీ, ప్రజాస్వామిక విలువలు అనేటువంటి వాటికి విలువ ఇచ్చారు, వాటిని కాపాడటానికి ప్రయత్నించారు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు ఈ అంశాలు చెప్పుకుంటున్నామంటే, ఆ తర్వాత ఆయన పాలన ముగిసినటువంటి 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 11వ సంవత్సరంలో మనం కొత్త NDA ప్రభుత్వ పాలనని చూస్తున్నాం. ఈ NDA ప్రభుత్వ పాలన మీద వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ ఏమిటంటే, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కుప్పగూలుస్తూ ఉంది, దాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఉంది, ప్రజాస్వామ్యం లేదు అనేటువంటి అభిప్రాయం సాధారణంగా
ప్రతిపక్షాల నుంచి వచ్చింది. అందుకనే బీజేపీ ముక్త భారత్ అనే నినాదంతో ప్రతిపక్షాలన్నీ కూడా తమ మధ్య అనేకమైనటువంటి సైద్ధాంతిక పరమైన లేదా విధానపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ ఉన్నాయి. ఇక మన్మోహన్ సింగ్ గారిని నేను ముందే చెప్తున్నాను, ఆయన్ని వ్యక్తిగా ఆయన మంచి చెడ్ల గురించి లేదా ఆయన సాదాసీదాతనం గురించి వాటిని గురించి ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు. అయితే అసలు భారతదేశానికి సంస్కరణలు ఆద్యుడిగా పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చినటువంటి విధానాలు భారతదేశానికి అనేక విధాలుగా ఆశించినటువంటి ఫలితాలకు భిన్నంగా ఈ దేశంలో అసమానతలను పెంచాయి. సామాన్యుడు మరింత పరిస్థితి మరింత దిగజారింది. ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళు మరింత ధనికులయ్యారు అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి అభిప్రాయం. అయితే ఈ విధానాలని అమలు జరిగినటువంటి వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అదే విధంగా ఎన్డీఏ వాజ్పేయి గారి 6 ఏళ్ల పాలన, ఇప్పుడు 11 ఏళ్ల పాలన, ఇవన్నీ అంటే మొత్తంగా చూసినప్పుడు 50-50% కాంగ్రెస్, యూపీఏ, బీజేపీ, ఎన్డీఏ ఈ రెండు కూడా అదే విధానాలని అమలు జరిపారు. ఆ కారణంగానే పరిస్థితి మరింతగా దిగజారింది అనేది మనం ఈ సందర్భంగా గుణపాఠాలు తీసుకోవాల్సినటువంటి తరుణం ఇది. మన్మోహన్ సింగ్ గారి మరణానికి మనం సంతాపం తెలుపుతూ జోహార్లు అర్పిస్తూ ఆ పని చేస్తూనే వాళ్ళు అమలు జరిపినటువంటి విధానాల వలన ఇవాళ దేశంలో తలెత్తినటువంటి పరిస్థితి గురించి మనం పునరాలోచించుకోవాల్సినటువంటి అగత్యం ఉన్నదనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అయితే మీరు చెప్పినటువంటి కొన్ని అంశాలు డెఫినెట్ గా గతంలో పోలిస్తే లేదా గడిచినటువంటి 10 సంవత్సరాల పోలిస్తే అవన్నీ ప్రజానుకూలమైనటువంటి విధానాలు. ఆ విధానాలు తీసుకోవడంలో యూపీఏ 1 హయాంలో వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ మధ్య కుదిరినటువంటి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని కూడా అవన్నీ కూడా అమల్లోకి రావడానికి, వాటిని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి దోహదం చేశాయి. అయితే అదే కామన్ మినిమం ప్రోగ్రామ్ లో అంగీకరించినటువంటి దానికి భిన్నంగా అణు ఒప్పందం లేదా ఇతర మరికొన్ని సమస్యలు, ముఖ్యంగా అణు ఒప్పందం, అమెరికాతో అణు ఒప్పందం అనేటువంటి దాని మీద వామపక్షాలు విభేదించి 2009లో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాయి. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళా యూపీఏ గెలిచింది. అందుకని ఒక సమగ్రమైనటువంటి మథనం జరగాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అందుకని ఆయన అనుసరించినటువంటి విధానాల్లో కొన్ని ప్రజానుకూలమైనటువంటి, ఇప్పుడు ఫారెస్ట్ అడవుల మీద ప్రజలకు హక్కు కలిగించడం కానీ, లేదా ఉపాధి హామీ, జాతీయ ఉపాధి హామీ కానివ్వండి, లేదా ఈ సమాచార హక్కు చట్టం, ఇట్లాంటి పాజిటివ్ అంశాలు ఉన్నమాట వాస్తవం. కానీ అదే సమయంలో ప్రజల జీవితాలని దెబ్బతీసేటువంటి నెగిటివ్ అంశాలు, మొత్తంగా అసమానతలను పెంచేటువంటి అంశాలు కూడా ఆయన హయాంలోను, అంటే ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా జరిగాయి. అవి ఇప్పుడు మరింత వేగంగా ఆయన పదవి కాలం నుంచి దిగిపోయిన తర్వాత మరింత వేగంగా జరుగుతున్నాయి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ అన్నిటి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా కోటేశ్వరరావు గారు మెన్షన్ చేశారు ఆల్రెడీ. అప్పుడు మొదలైన కొన్ని ఇప్పటికి ఇబ్బందికరంగా మారాయనేటువంటి మాట కూడా ఆయన ఎత్తడం జరిగింది. సో మీరు ఎలా చూస్తారు? అంటే మనం ఈ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ కావచ్చు, మిగిలిన విషయాలు కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు? ఎవరిని అడుగుతున్నారండి? జయరాం గారిని అడుగుతున్నాను. జయసారథి గారి దగ్గరికి నెక్స్ట్ వస్తాను నేను. ఉన్న మిత్రులకు నమస్కారాలు. అంటే ఇక్కడ మన్మోహన్ సింగ్ గారి లోపల ప్రతి పొలిటీషియన్, నాట్ ఓన్లీ మన్మోహన్ సింగ్ గారు, ప్రతి పొలిటీషియన్ లోపల కొన్ని పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి, అలా వేరే డౌట్ ఏం లేదు. సో అన్ని చూసిన వెతకలేము, అన్ని కానీ మన్మోహన్ సింగ్ లోపల ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఈజ్ అ బ్రిలియంట్ ఎకనమిస్ట్, బ్రిలియంట్, సేమ్ టైం వచ్చేసి
ఆయన రాజకీయాలకు రావాలని కూడా అనుకోవట్లేదు అనే దాన్ని ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను. ఆ ఇంటర్వ్యూలో చదివి నాకు రాజకీయాల మీద పెద్ద అవగాహన లేదు, రాజకీయాలంటే తెలియదు. అయినా పివి గారు అంటే మన్మోహన్ సింగ్కి గురువుతో సమానం. ఎందుకంటే ఆయన తీసుకున్న దాఖలాలే ఎక్కువగా కనిపిస్తాయి అనేదాన్ని, ఆయనను ఎక్కువ అనుసరిస్తాను, ఆయన విధానాలను నేను ఇష్టపడతాను అనేదాన్ని చాలా సందర్భాల లోపల, చాలా ఇంటర్వ్యూ లోపల మన్మోహన్ సింగ్ గారు తెలియజేశారు. సో ఒక రకంగా చెప్పాలంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా సేవలు అందించడం లోపల అంటే ఇతర వ్యక్తుల కంటే తనకంటూ ఒక చరిత్ర అయితే సృష్టించారనే విషయాన్ని వాస్తవం. సో ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా కొన్ని అంశాల లోపల నిజంగా కనుక ఇబ్బందులు అనేది వాస్తవమే, కానీ సో ఇతర మంత్రులతో కంపేర్ చేస్తే మన్మోహన్ సింగ్ గారి ద్వారా ఏ ఇబ్బందులు తక్కువ. కాకపోతే మన్మోహన్ సింగ్ ద్వారా జరగకూడనివే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇతర మంత్రులకు ఉండాల్సినటువంటి ఒక ఎకనామిస్ట్ ముందు చూపు, ఆర్థిక విలువలు కానీ, ఆర్థిక విధానాలు కానీ, సో ఆ పాలసీస్ కానీ మిగతా వాళ్ళకంటే ఆయన చాలా అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉన్న పర్సనాలిటీ, అందులో వేరే డౌట్ ఏం లేదు. కానీ తీసుకునే నిర్ణయాలు ఇంకా గొప్పగా తీసుకోవచ్చు. కానీ ఇక రాజకీయాలలో ఉండే పరిస్థితులు అనేకంగా ఇబ్బందులు ఉంటాయి, అనేక మందిని సాటిస్ఫై చేయాలి. ఒక నిర్ణయం ఉండదు, సమిష్టి నిర్ణయం కాబట్టి ఒక నిర్ణయం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నట్టు అయితే పూర్తి స్థాయి లోపల మేము అందరం ఉంటారు, అది నష్టం జరిగితే ఒకరి మీద అనేది రాజకీయాల లోపల నానుడి. సో ఇక్కడ అలాంటిదే జరిగిందేమో అనేది నేను అనుకునే విధానం. సో ఎందుకంటే అక్కడ సమిష్టి నిర్ణయం, సిడబ్ల్యూసి అనేది ఒక సమిష్టి నిర్ణయం. సిడబ్ల్యూసి తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి, అనేక అంశాలను, కాంగ్రెస్ లో ఉన్న అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. కాబట్టి కొంత నాణానికి రెండు వైపులా మన్మోహన్ సింగ్ గారు ఉంటారు. నిజంగా కనుక మన్మోహన్ సింగ్ గారిని నాణానికి ఒకవైపే చూస్తే బాగుంటుంది, రెండో వైపు డెఫినెట్ ప్రజలకు నష్టం జరుగుతుంది. కానీ ఆ నష్టాన్ని మనము ఇక దాన్ని కొలమానం అయితే లేదు, కానీ సో లాభాలు మాత్రం అనేకం ఉన్నాయి. అప్పుడు భారతదేశము సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిభ, పటిమ అని చెప్పొచ్చు. ఆ సంక్షోభం నుంచి ఇంతకుముందు కోటేశ్వరరావు గారు ఆ విషయాన్ని కూడా చెప్పారు. ఆ సంక్షోభం నుంచి భారతదేశాన్ని బయటికి తీసుకురావటం లోపల. రైట్ జయరామ్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఇప్పుడు జయసారథి గారు ఐ మీన్ 72,000 కోట్ల రైతు రుణమాఫీ అనేటువంటిది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో చాలా పెద్ద అంశంగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి 72,000 కోట్ల రైతు రుణమాఫీ అనేటువంటిది మన్మోహన్ సింగ్ హయాంలో చేయడం జరిగింది. ఐ మీన్ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా చెప్పుకునేటువంటి పథకాల్లో చేసినటువంటి వాటిలో అదొకటి. అదే కాకుండా 3G 4G సిగ్నలింగ్, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మొబైల్ సిగ్నల్స్లో 3G 4G అనేటువంటి ఫాస్ట్ నెట్వర్క్ కూడా ఆయన హయాంలోనే రావడం జరిగింది. మీరేం చెప్తారు? అవినాష్ గారు, దాదాపు 3.5 దశాబ్దాలు అంటే 91 నుంచి ఇప్పుడు 2024 35 సంవత్సరాల పాటునే రాజకీయాలతోటి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. అంతకుముందు కూడా రాజకీయాల్లో లేకపోయినా కూడా కీలకమైనటువంటి పదవి నిర్వహించారు. RBI గవర్నర్ గా, అట్లాగే విదేశీ వాణిజ్యానికి మంచి భారత సలహాదారుగా, అట్లా ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు, అనేక పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి. అయితే ఈయన ఈ 10 ఏళ్ల పాటు UPA 1, UPA 2లో ఆయన చాలా కీలకమైన రోల్ పోషించాడని అందరు చెప్తున్నారు, వాస్తవమే. సేమ్ టైం అక్కడ ఎంతగా ప్రభావవంతమైనటువంటి పరిపాలన అందించడంలో ఆయన చూపించారో, సేమ్ టైం అదే టైంలో కొన్ని తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినాయి UPA 1, UPA 2 మీద. అటు టెలికాం కుంభకోణం కావచ్చు, బొగ్గు కుంభకోణం కావచ్చు, ఇట్లాంటి చాలా స్కామ్స్ బయటకు వచ్చినాయి. కానీ విచిత్రం ఏంటంటే ఒక చిన్న మకిలి కూడా, చిన్న మచ్చ కూడా మన్మోహన్ సింగ్ గారి మీద చూపించలేకపోయాడు. అంటే మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఒక అవినీతి ఆరోపణ ఆయన మీద రాలేదు. ఆయన క్యాబినెట్ మీద వచ్చి ఉండొచ్చు, క్యాబినెట్ సహచరుల మీద ఉండొచ్చు. ఆ అత్యంత అవినీతికరమైనటువంటి ప్రభుత్వం అనేటువంటి విమర్శలు UPA 1, UPA 2 ఎదుర్కొన్నప్పటికీ ప్రధానమంత్రికి కానీ, ప్రధానమంత్రి కుటుంబానికి కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ అవినీతి మరక అనేటువంటి అంటకపోవడం మాత్రం ఇది అత్యంత సచ్చీలమైనటువంటి లేకపోవడం. హలో జయసారథి గారు, వినిపిస్తుంది?
అత్యంత అవినీతి ప్రభుత్వం ఉన్నటువంటి పేరుగాంచినటువంటి యూపీఏ 1 యూపీఏ 2 మీద విమర్శలు వచ్చినప్పటికీ ఇవాళ మన్మోహన్ సింగ్ గారు ఎలాంటి చిన్న ఆరోపణ లేకుండా నిజాయితీ పరుడుగా ఆయన రాజకీయ జీవితాన్ని 35 ఏళ్ల పాటు కొనసాగి అందులో కాంగ్రెస్ పార్టీలో పై ఎత్తు వేసేసి రోజు రోజుకు దినదినగండంగా కొనసాగినటువంటి సందర్భంలో కూడా ఆయన సంకీర్ణ ప్రభుత్వాలు ఆయన కొనసాగడం, ముఖ్యంగా కూడా యూపీఏ 1 లో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. అత్యంత విరుద్ధము మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రణాళికలు, వారి యొక్క సరళీకృత విధానాలు. ఎందుకంటే అటు పివి నరసింహారావు హయాంలో ఆయన తీసుకొచ్చినటువంటి కానీ తర్వాత కొనసాగించినటువంటి ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ మూడు రిఫార్మ్స్ లో భాగంగా ఈ మూడింటిని ఆయన సమర్థంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఆర్థిక మంత్రిగా కానీ తర్వాత ప్రధాన మంత్రిగా భావించినప్పటికీ యూపీఏ 1 లో ఈ ఆర్థిక విధానాన్ని వ్యతిరేకించేటువంటి వామపక్షాలు ఉన్నప్పటికీ కూడా, మద్దతు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇబ్బంది రాకుండా వాళ్ళతో సంయమనంతో ఆయన ప్రభుత్వాన్ని నడపగలిగారంటే అర్థం చేసుకోవచ్చు. తర్వాత వామపక్షాలు ఒప్పందం మీద ఆయన చాలా బలంగా కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పించి ఖచ్చితంగా ఒప్పందం చేసుకోవాలంటే వామపక్షాలు బయటకు వచ్చినాయి. ఆ విషయంలో మాత్రం వామపక్షాలు ఆయనతోటి చాలా కఠినంగా విభేదించక తప్పని పరిస్థితి. వాళ్ళ ఎజెండా, వాళ్ళ యొక్క విధానాలకు అది విరుద్ధంగా ఉంది కాబట్టి బయటకు వచ్చింది. కానీ కొంతకాలమైనా కూడా కొన్ని అంశాలు అయితే ఎన్ఆర్ఈజిఎస్ కావచ్చు, విద్యా హక్కు చట్టం కావచ్చు, లేకపోతే సమాచార హక్కు చట్టం కావచ్చు, ఇన్ని ఆహార భద్రతా చట్టం, ఇలాంటి కొన్ని చట్టాలను మన్మోహన్ సింగ్ లాంటి సంస్కరణవాది కూడా ఒప్పుకోగలిగారంటే ఆయన అన్ని పక్షాలను కలుపుకొని వెళ్ళి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని, విరుద్ధ భావజాలైనటువంటి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపగలిగారంటే ఆయన చాలా 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 గొప్ప మేధావని మనం భావించాల్సి ఉంటుంది. దేశానికి తక్షణ పరిస్థితుల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో ఏది అవసరం అనేది గుర్తించి ఆ రోజు ఆర్థిక సంస్థలు ప్రవేశపెట్టిన తర్వాత లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని నడపాల్సి వచ్చినా కూడా అదే ఒద్దికతో నడిపిండు. అలాగే కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఏ రోజు కూడా తలనొప్పి కాలేదు. సాధారణంగా ఇలాంటి పదవులు ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా గాంధీ ఫ్యామిలీని ముప్పు తిప్పలు పెడతారనేటువంటి అభిప్రాయం ఉండేది. అందుకే ప్రణబ్ ముఖర్జీ లాంటి వ్యక్తులను పక్కన పెట్టి ఈయనకి ఇచ్చారు అనేది కూడా వచ్చింది. మైనారిటీ అనేది మనం సార్ జయసారథి గారు లేదు రాజకీయ ఎత్తుగడలు చేయడం ఆయన కేవలం చెప్పండి. జయసారథి గారు, నాకు తెలిసి మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. హవెవర్ ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ సార్. మనతో పాటు ఎలాగో రియాజ్ గారు కూడా స్టూడియోలో జాయిన్ అవుతా ఉన్నారు కాబట్టి, లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారు, మీరు మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పమంటే మీరు సింపుల్గా కంక్లూడ్ చేయమంటే ఎట్లా చెప్తారు? సాధారణంగా ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకునే ముందు ఆ సమకాలీనానికి సంబంధించిన సాంఘిక, భౌతిక, ఆర్థిక పరిస్థితులు కూడా అంచనా వేయాలి. 1990s సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత ప్రధానంగా ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ప్రపంచాన్ని మొత్తం విస్తరించిన క్రమంలో వారు ఫినాన్స్ మినిస్టర్ అయినారు. అంటే అప్పటిదాకా మనం నెహ్రూయన్ ఎకానమీకి మనం బాగా ఇంపార్టెన్స్ ఇచ్చిన మనం ప్రపంచంలో ఎదుర్కోవాలనుకున్నప్పుడు సహజంగానే ఎల్పిజిని ఆహ్వానించక తగని పరిణామం ఏర్పడ్డది. ఆ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థలో నూతన మార్పులకి ఆయన ఒక ఇరుసులాగా పనిచేశాడు. 2004 నుంచి మొదలుకుంటే దాదాపుగా 2014 వరకు ఒక దశాబ్ద కాలము భారతదేశం యొక్క జీడిపి 7.7 తర్వాత కాలంలో ఎప్పుడు కూడా అంత రీచ్ కాలేదు. దానికి వారు విట్నెస్గా ఉన్నారు. రెండోది ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక ఇంటెలెక్చువల్, అంటే నెహ్రూ ఏరా మనకు తెలిసే అవకాశం లేదు. ఆ జనరేషన్ తర్వాత ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అంటే ఎట్లా ప్రవర్తించాలి అంటే వ్యక్తిగత ప్రవర్తన కానీ, అట్లాగే గవర్నమెంట్ని రన్ చేస్తున్నప్పుడు గవర్నెన్స్లో ఆయనకుండే బ్యాలెన్సింగ్ కానీ, అది బేసిక్గా యూపీఏ, అది సంకీర్ణ ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని దాన్ని కొనసాగించడం కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐడియాలజీని కాంగ్రెస్ పార్టీ పెద్దలను కన్విన్స్ చేయడం కానీ, అవన్నీ ఒక చారిత్రాత్మకమైన పాత్రను పోషించారు. అంటే సంధికాలంలో అంటే ఐసోలేట్ ఇండియన్ ఎకానమీ మనకి ఇంటిగ్రేటింగ్ ఇండియన్ ఎకానమీ తీసుకుపోయి బ్రిక్స్ దేని గురించి మనం మాట్లాడుతున్నామో దాని పునాదులు వేసి ఇంటర్నేషనల్ ఎకానమీలో ఇండియాను ఒక పార్ట్గా చేర్చాడు. కాబట్టి మన్మోహన్ సింగ్కి సంబంధించిన చరిత్ర చదవడం అంటే నవ్య భారతదేశాన్ని, ప్రపంచంతో లింక్ అయిన భారతదేశాన్ని, సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత ఎల్పిజి విధానాల్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎకానమీలో భారతదేశానికి సంబంధించిన అనుసంధానం చేయడంలో వారు ప్రతిభ చాలా గొప్పది. వీటన్నిటికైనా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ నేను మార్నింగ్ నుంచి న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు నేషనల్ ఛానల్లో చివరికి ఆయన మారుతి 800 తోటే ఆయన యుగాన్ని ముగించాడు. ఎంత సింపుల్ సిటీ. చాలా సందర్భాల్లో
వాళ్ళ భార్య కౌరు గారు కూరగాయల సంచి పట్టుకొని పోయి ధరలు ఎక్కువ ఉన్నాయి, ధరలు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంట్లో చర్చ చేసేది. అది కూడా అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చర్చలు జరిగేది. అంటే కుటుంబపరంగా చాలా సాధారణమైన జీవితాన్ని ఆయన గడిపే ప్రయత్నం చేశాడు. ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్. ఇప్పుడు ఆయన మన ప్రైమ్ మినిస్టర్గా మనం గౌరవించడం ఒకవైపు అయితే, ప్రపంచానికి సందేశం ఇవ్వాల్సిన స్థాయిలో ఒక ప్రొఫెసర్గా, ఎకనామిక్స్ ప్రొఫెసర్గా, గొప్ప లారియేటర్గా ఉన్న వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చూడాలి. కాబట్టి ఇండియన్ ఎకానమీ గురించి మనం మాట్లాడుకుంటే మన్మోహన్ సింగ్ గారికి ముందు, మన్మోహన్ సింగ్ గారి తర్వాత అనే కోణాలు తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏర్పడిన బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ బీజేపీ గవర్నమెంట్ దాదాపుగా సరళీకృత ఆర్థిక విధానంలో సేమ్ విధానం ఉన్నా మన్మోహన్ సింగ్ గారికి వాళ్ళకున్న తేడా ఏంటంటే, మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానం మీద అమర్త్య సేన్ చెప్పిన వెల్ఫేర్ ఎకానమీ కనబడుతుంటుంది. అంటే ఒక దేశం యొక్క జీడిపి పెరిగినప్పుడు, ఒక దేశానికి అద్భుతమైన లాభాలు వచ్చినప్పుడు, ఒక దేశం యొక్క ఎకానమీ పెరిగినప్పుడు ఆ ఎకానమీ వెల్ఫేరిజం అంటే ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడాలనే కాన్సెప్ట్ని మన్మోహన్ సింగ్ ఎకానమీ పట్టించుకున్నది. ఇప్పుడున్న మోడీ గారి ఎకానమీ, ఇప్పుడున్న మనకి నిర్మలా మేడం గారి ఎకానమీ ఏదైతుందో అది వెల్ఫేర్ ఎకానమీని తిరస్కరించింది. సరే, సరళీకృత ఆర్థిక విధానాలు ప్రపంచంలో ఇప్పుడు ఏ దేశంలో ఉన్నా కూడా వాటిని విస్మరించి మనం చేయలేం. కానీ అదే సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు గోల్గుత్తాగా మొత్తం పబ్లిక్ సెక్టార్ మొత్తం ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నం చేయలేదు. 1998-99లో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మినిస్టర్ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని పెట్టేసి అరుణ్ శౌరి గారిని తీసుకొచ్చి ఒక మినిస్టర్ చేశాడు. ప్రపంచ చరిత్రలో పబ్లిక్ సెక్టార్ నుంచి ప్రభుత్వ ఉత్పాదకతను, అంటే ప్రభుత్వం సంబంధించిన బేసిక్ పార్ట్నర్షిప్ వెనుక తీసుకునే ప్రయత్నం కోసం ఒక మినిస్టర్ నుంచి పెట్టిన చరిత్ర ప్రపంచంలో ఏ దేశానికి కనపడదు. అంటే వాళ్ళు కంప్లీట్గా నెకెడ్గా అటువైపోయినారు, కానీ వారు బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేశారు. వెల్ఫేర్ ఎకానమిజాన్ని 10 సంవత్సరాలు మెయింటైన్ చేశారు. కాబట్టి పబ్లిక్ సెక్టార్ పూర్తిగా కుప్పకూలిపోలే భారతదేశంలో, ప్రైవేట్ సెక్టార్కి అవకాశాలు ఇచ్చాడు. నేను ఛాలెంజ్గా చెప్తున్నాను, ఈరోజు విదేశాల్లోకి వెళ్ళి తమ అత్యున్నతమైన ప్రతిభతోటి రకరకాల ప్లేసెస్లో ఎవరైతే సెటిల్ అయినారో భారతీయులు, పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయినారు. ఇప్పుడు మనకి ఫారిన్కి సంబంధించిన అనేక ఎక్స్చేంజ్ ఇక్కడికి వస్తుందో, భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా ఏదో చేశారు. దాని వెనుక మన్మోహన్ సింగ్ గారు రిఫార్మ్స్ ఉన్నాయన్న విషయాన్ని మాత్రం గౌరవంగా చెప్పాలి. ఆయన మా కాంగ్రెస్ పార్టీకి అనిముత్యం, భారతదేశానికి జాతిరత్నం, ప్రపంచానికి ఒక దిక్సూచిగా, మార్గదర్శిగా మనం భావించాలని మేము అభిప్రాయపడుతున్నాం సార్. రైట్, రియాజ్ గారు వెల్కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు నరసింహారావు గారు సిపిఎం నుంచి కూడా జాయిన్ అవుతా ఉన్నారు. నరసింహారావు గారు, పూర్తి స్థాయిలో మన్మోహన్ సింగ్ గారి పరిపాలన ఆ 10 ఏళ్ల పాటు కావచ్చు, లేదా ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు కావచ్చు, లేదా నరసింహారావు గారి కాలంలో ఆయన చేసినటువంటి ఆర్థిక మంత్రిత్వ శాఖ గురించి కావచ్చు, చెప్పంటే మీరు సింపుల్గా ఏం చెప్తారు? ఎందుకంటే నాకు తెలిసి వామపక్షాల పార్టీలకి నాకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఉంది. మీరు చెప్పిన తర్వాత, మీ భావన చెప్పిన తర్వాత నేను తర్వాత అడుగుతాను. ఎందుకంటే దానికి సంబంధించి చాలా కొద్ది మందికే తెలుసు. అప్పుడు మద్దతు కూడా ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి, దాని గురించి కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరసింహారావు గారు ఏం చెప్తారు మీరు? నరసింహారావు గారు, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. ఓకే ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది సార్, మాట్లాడండి. ఓకే సార్. నరసింహారావు గారు వినబడుతుందండి? వినిపిస్తుంది సార్, చెప్పండి. ఫ్రెండ్స్, మొదటిగా మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానిగా యూపీఏ 1-2 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉండి పరిపాలించింది. వారు చనిపోయిన సందర్భంగా సిపిఎంగా మొదటిగా నివాళి అర్పిస్తున్నాం. అలాగే మన్మోహన్ సింగ్ గారు ఓ నిబద్ధత కలిగినటువంటి సెక్యులరిస్ట్గా పరిపాలనా విధానంలో వ్యవహరించారు. దాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఆయన కాలంలోనే ఈ ఆర్థిక సంస్కరణలు, అంతకుముందు ఆయన ప్రైమ్ మినిస్టర్గా పివి నరసింహారావు ప్రభుత్వంలో ఉండి ప్రారంభించి, ఆ తర్వాత తనే ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అతి వేగంగా ఈ లిబరలైజేషన్ పాలసీస్ని, ఎల్పిజి విధానాలు చెప్పారో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, ఆ విధంగా గ్లోబలైజేషన్ అని చెప్పి, దీని మూలకంగా తాత్కాలికంగా దేశంలో జీడిపి పెరిగి ఉండవచ్చు. సరే, వెల్ఫేర్ సంబంధించిన కొన్ని ప్రయత్నాలు కూడా ఆ కాలంలో జరిగి ఉండవచ్చు. కానీ అల్టిమేట్గా ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ మిత్రులు దీని మూలంగా ప్రపంచంలో భారతీయులు ఎక్కడ పోయినా కూడా ఇంటలెక్చువల్గా, సమర్థులుగా వాళ్లకు సానుకూలత ఏర్పడింది. అది వ్యక్తులకి ఉండవచ్చు, కానీ భారతదేశ ప్రజలకి, భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే పబ్లిక్ సెక్టార్ ప్రజలకు సంబంధించినటువంటి సంపద, వాటికి సంబంధించి మాత్రం రూయిన్ అయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆయన కాలంలో ఈ ప్రైవేటైజేషన్ మూలకంగా పబ్లిక్ సెక్టార్స్ అన్నింటినీ కూడా ఏంటంటే ప్రైవేటైజేషన్ వైపుకి తరిమి ఆ విధంగా కుదేలు చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం.
అందుకే ఆనాడు దానికి ముందే ఇందిరాగాంధీ గారు బ్యాన్ ఆన్ రిక్రూట్మెంట్ పెట్టారు. ఆ బ్యాన్ ఆన్ రిక్రూట్మెంట్ ని అది కొనసాగించారు. చివరికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, వినబడుతుందండి? వినిపిస్తుంది సార్, చెప్పండి మీరు చెప్పండి. ఓకే. ఏదైతే ఉందో బ్యాన్ ఆన్ రిక్రూట్మెంట్ ఎత్తేస్తాం, యువకులకి సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ విధంగా మోడీ బీజేపీ ప్రణాళికలో పెట్టారు, ఎన్నికల ప్రణాళికలో. వాళ్ళు ఈరోజు 10 సంవత్సరాల పరిపాలన చేశారు. ఆ బ్యాన్ ఆన్ రిక్రూట్మెంట్ ఎత్తేయలేదు. ఏ విధంగా కూడా ఉపాధి ప్రభుత్వ రంగాన్ని కుదేలు చేసిన తర్వాత బ్యాన్ ఆన్ రిక్రూట్మెంట్ చేయలేదు, ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి చూస్తున్నాం. ప్రైవేటైజేషన్ లో ఏదో తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పడ్డా అవి ఏవి స్థిరమైనటువంటి జీవితాన్ని కల్పించే పరిస్థితి లేదు. అందుకే దేశం ఈ లిబరలైజేషన్ పాలసీతో, ప్రైవేటైజేషన్ తో ఈ ఆర్థిక వ్యవస్థ ఒక విధంగా కుదేలైనటువంటి పరిస్థితి. భారతదేశంలో పౌరులందరికీ సంబంధించి సాధారణ ఉద్యోగులు కానీ, ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి దైనందిన సమస్యలు, జీవన ఆధారం అయినటువంటి ఉపాధి లేకపోవడం వల్ల సరైనటువంటి ఆదాయాలు రాక, మరోవైపు ధరలు పెరుగుతూ పోవడంతో జీవన వ్యయం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వారు వ్యక్తిగతంగా నిబద్ధతతో ఉండొచ్చు, లౌకికవాది కావచ్చు. ఆ విధంగా ఏంటంటే తాత్కాలిక కొంత వెల్ఫేర్ స్కీమ్స్ ను ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం యూపీఏ 1 కానీ 2 కానీ, ముఖ్యంగా యూపీఏ 1 ని లెఫ్ట్ పార్టీస్ యొక్క సపోర్ట్ తోనే వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా మన్గేరా కానీ, ఏదైతే ఉపాధి హామీ చట్టం కానీ, ట్రైబల్ రైట్స్ సంబంధించింది కానీ, ఇలాంటివి ఏ వచ్చినా ఆనాడు చట్టబద్ధం చేశారు పార్లమెంట్ లో. కానీ వాటిని కూడా ఈరోజు పార్లమెంట్ లో అది చట్టం అయింది కాబట్టి అవసరమైతే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉందని చట్టం చేసి ఉన్నారు. కానీ వాళ్ళేంటంటే ప్రభుత్వాలు వాటిని దాదాపు ఉపాధి హామీ పథకాన్ని శిథిలం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఈ రోజు కూడా 10 సంవత్సరాలు వాళ్ళ కాలంలో నిబద్ధతతో ఏంటంటే ఉపాధి ఇచ్చి కనీస వేతనం ఇవ్వాలి, అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలన్నారు. వారు పోయిన 10 సంవత్సరాలు ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత వాటి నిధుల్ని తగ్గించేస్తుంది. కనీస వేతనం అనేటువంటిది దేశవ్యాప్తంగా ఎక్కడ నిబద్ధతతో లేనటువంటి పరిస్థితి. 200 రూపాయల లోపల ఆ పైన మాత్రం లేదు. అందుకని వాళ్ళ కాలంలో ప్రారంభించిన నూతన ఆర్థిక విధానాలు ఉపాధి లేకపోవడం అనేది ఉపాధి రహిత్యం అయిపోతుంది. నిలకడగా ఆదాయం అనేటువంటి వేతనం అనేది తేలలేదు. ఈ రోజు వచ్చేప్పటికి ఏంటంటే అది మొత్తం తరలించుకుపోతున్నటువంటి పరిస్థితి. మరోదిగా చెప్పాలంటే వాళ్ళకంటే అతి వేగంగా న్యూ లిబరల్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇవాళ పబ్లిక్ సెక్టార్, పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, సీ పోర్ట్లు కావచ్చు, దాదాపుగా బిఎస్ఎన్ఎల్ కావచ్చు. ఇవాళ బిఎస్ఎన్ఎల్ కి 5G లేదు, 4G లేదు. ఇవాళ దాదాపు ప్రైవేట్ రంగంలో 5G ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ ఆర్థిక విధానాలు యూపీఏ 1 ఏ చుట్టూ ప్రారంభించినా, బయట నుండి మేము ఏం సపోర్ట్ చేసినా అల్టిమేట్ గా ఏంటంటే సమస్యలుగానే ఉన్నాయి, జటిలమైనాయి. ఈ దేశం సంపద ఏంటంటే ప్రైవేటైజేషన్ లో కొట్టుకుపోయి, గ్లోబలైజేషన్ కొట్టుకుపోయి ఈ దేశంలో ప్రజలకి జీవన ఆధారం అనేది వాళ్ళ పెద్ద సమస్యగా ఉంది. ఆహార సమస్య ఉంది, ఉపాధి సమస్య ఉంది, ఇవన్నీ కూడా సమస్యలుగా ఉన్నాయి. అందుకని ఈ వీటిని బేసిక్ గా ప్రజల సమస్యల్ని పరిష్కరించింది కానీ దేశం ప్రజల జీవన వ్యయంలో విద్య, ఆరోగ్యం, ఉపాధి అనేటిది లేనటువంటి మృగమైనటువంటి పరిస్థితి. అందుకని వారు నరసింహారావు గారు మళ్ళీ మీతో మాట్లాడిస్తాను. దానికంటే ముందు ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఒకసారి మనం చరిత్ర వెనక్కి తిరిగి చూసుకుంటే 2008వ సంవత్సరం ఎప్పుడైతే ఇండియా యుఎస్కి మధ్యలో జరిగినటువంటి ఆ న్యూక్లియర్ అగ్రిమెంట్, భారత అమెరికా మధ్యలో జరిగినటువంటి అణు ఒప్పందానికి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కలిపి మీరు ఈ అగ్రిమెంట్ చేసుకుంటే మేము మా మద్దతు ఉపసంహరించుకుంటాం అంటే కూడా చాలా ధీటుగా అందరితో మాట్లాడి నేను అవసరమైతే పీఎంగా రిజైన్ చేస్తాను తప్ప ఈ అగ్రిమెంట్ నుంచి వెనక్కిపోను అన్నటువంటి ఘనత కేవలం మన్మోహన్ సింగ్ గారికే దక్కింది. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అసలు జరిగినటువంటి సినారియో ఏంటి, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే హౌ గ్రేట్ హీఈస్ అనేటువంటి మాటలో చెప్పాలనుకుంటే ఎట్లా చూడొచ్చు దాన్ని? ఇప్పుడు అది ఘనత అని మీరు అభివర్ణించవచ్చు, లేదా కొంతమంది చెప్పొచ్చు. అది ఘనత కాదా అనేటువంటిది చరిత్ర నిరూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన విదేశాంగ విధానానికి విరుద్ధంగా, అదే విధంగా అమెరికా మీద ఆధారపడేటువంటి అంశాలు లేదా
మన దేశానికి హాని కలిగించేటువంటి అంశాలు దానిలో ఉన్నాయి అనేటువంటిది ఆ రోజు అంటే వామపక్షాలు 2009లో ఉపసంహరించడానికి ముందు దేశంలో పెద్ద చర్చ జరిగింది. అదే విధంగా అయితే అదే సమయంలో అదే మన్మోహన్ సింగ్ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారు అమెరికా, జపాన్ వీటితో కలిసి క్వాడ్ పేరుతోటి ఏదైతే అగైనెస్ట్ చైనా అనేటువంటి విధానంతో ముందుకెళ్తున్నారో ఆ రోజు అప్పటికి క్వాడ్ ఉన్నది, మన్మోహన్ సింగ్ హయాంలోనే క్వాడ్ ప్రతిపాదన ఉన్నది. కానీ ఆ క్వాడ్ ప్రతిపాదన అనేటువంటిది చైనాకు వ్యతిరేకంగా చేసేట్లయితే అది భారత ప్రయోజనాలకి విరుద్ధము అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం దాన్ని చురుగ్గా పరిశీలి చేయలేదు. అలా ఒక ఫైల్ కింద పెట్టేసింది, అది దుమ్ము కొట్టుకుపోయింది. ఆ దుమ్ము కొట్టుకుపోయినటువంటి దాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అగైనెస్ట్ చైనా ఎజెండా తోటి దాన్ని చేస్తున్నారు. సరే, దాని ఇంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయనేటువంటిది మనం వేరే సందర్భంలో చెప్పుకోవచ్చు. దాని ఇంప్లికేషన్స్ ఏమిటో కూడా మనం చూసాం. అవన్నీ వేరే అంశాలు. ఇక్కడ మనం మన్మోహన్ సింగ్ గారిని చూడాల్సింది ఏమిటంటే అమెరికా అనేటువంటిది మన అణు విధానానికి ఎన్పిటి మీద మనం సంతకం చేయలేదు. అణ్వస్త్ర నిరోధక ఒప్పందం మీద మనం సంతకం చేయలేదు. ఎందుకు అంటే అణ్వస్త్ర ఒప్పందం మీద సంతకం చేయాలి అనేటువంటిది అది మన రక్షణ యొక్క అంశాలని అది దెబ్బతీస్తుంది. అందుకనే వామపక్షాలతో సహా అన్ని పార్టీలు కూడా ఎన్పిటి మీద భారతదేశం సంతకం చేయకూడదు. అదే సమయంలో అణ్వస్త్రాలని శాంతియుత దాన్ని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలనేటువంటి వైఖరిని భారతదేశం తీసుకుంది. అటువంటి వైఖరి నుంచి అమెరికాతో చేతులు కలిపేటువంటి, అది మిలిటరీతో సంబంధాలతో చేతులు కలిపేటువంటి వ్యవహారం. ఎందుకంటే అనేక దేశాల చరిత్ర అప్పటికే అమెరికా మిలిటరీ తోటి చేతులు కలిపినటువంటి ఆ మిలిటరీకి లేదా ఇతర దేశాల మిలిటరీని జమ చేసి ట్రైనింగ్ పేరుతోటో లేకపోతే ఇంకోటి పేరుతోటి అనేక దేశాలు అటువంటి ప్రయోగాలు చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఆయా దేశాల మిలిటరీలోకి అమెరికా సిఐఏ చొరబడింది. అనేకమైనటువంటి అవాంఛనీయ పరిణామాలకి దారితీసింది. అందువల్ల మన మిలిటరీ మన విదేశాంగ విధానానికి హాని కలిగించేటువంటి దాన్ని ఆ రోజు వామపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికీ అదే ఉన్నది. ఇప్పటికీ ఆ ప్రమాదం అనేటువంటిది అది కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే చాప కింద నీరులాగా సిఐఏ వ్యవహారాలు అనేటువంటి చాప కింద నీరులాగా ఉంటాయి. ఎప్పుడో అవసరమైనప్పుడు అది దాన్ని చేస్తాయి. అందుకని మొత్తంగా చూసినప్పుడు మన్మోహన్ సింగ్ ఆయన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా పనిచేశారు. అదేవిధంగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ప్రణాళికా సంఘంలో పనిచేశారు. ఆయన నిజానికి ఒక ఆర్థికవేత్త. అనేక మంది ఆర్థికవేత్తలు మన దేశంలో ప్రభుత్వానికి సలహాదారులుగా వీటన్నీ చేశారు. కానీ మన్మోహన్ సింగ్ నిర్వహించినటువంటి పాత్ర ఆయన నిజానికి ఏ ఎకనమిస్ట్ కూడా ఇంతవరకు చేయలేదు. ఎందుకు అంటే ఆయన మీద చెప్పేటువంటి కొంతమంది ఆయన అభిప్రాయాలు ఏం చెప్తారంటే మన్మోహన్ సింగ్ IMF, ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాలని సమర్థించడంలో కానీ లేదా వాటిని ఇంప్లిమెంట్ చేయటానికి కానీ ఆయన చాలా సుముఖంగా ఉంటారు. అందుకనే భారతదేశంలో ఆయనకు ఆ విధమైనటువంటి ప్రాధాన్యత లభించింది. అంటే త్రూ IMF ఒత్తిడనండి, లేకపోతే ప్రపంచ బ్యాంకు ఒత్తిడనండి, లేదా పలుకుబడి అనండి, లేదా ప్రపంచ కార్పొరేట్లకు అవసరమైనటువంటి దానికి అనుగుణంగా ఆయనకి ఆ విధమైనటువంటి పాత్ర కల్పించారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అందుకని అవి కరెక్టా కాదా అనేటువంటిది ఎవరి కాదు చూసుకోవాలి. రెండోది ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. రెండోది ఆయన 10 ఏళ్ల పాలనలో అంతిమంగా జరిగింది ఏమిటి? అనేక అవినీతి ఆరోపణలు ఆయన ప్రభుత్వం మీద వచ్చాయి. ఆయన మీద రాకపోవచ్చు, కానీ ఆ అవినీతి ఆరోపణల స్వభావం ఏమిటి అనేటువంటిది చూసినప్పుడు అవన్నీ కూడా చట్టబద్ధంగా జరిగినటువంటి అవినీతి పనులే, చట్టబద్ధంగా జరిగినాయి. అందుకనే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ సర్కారు వాటిల్లో ఒక్కదాన్ని కూడా నిరూపించలేకపోయింది. ఉదాహరణకి 2G స్కామ్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. CPM కూడా దాన్ని తీసుకొచ్చింది.
కానీ ఆ 2G స్కామ్ కానీ లేదా బొగ్గు స్కామ్ కానీ లేక అనేక స్కామ్స్ చట్టబద్ధంగా జరిగాయి. విధాన నిర్ణయంలోనే ఆ విధమైనటువంటి అవినీతికి దోహదం చేస్తుంది. ఇప్పుడు 2G స్కామ్ లో జరిగిన ఏమిటి, ముందు వచ్చిన వాళ్ళకి ముందు కేటాయింపులు అనేటువంటి పాలసీని తీసుకున్నారు. ఆ పాలసీ తీసుకున్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి పెద్దలు తమకు అన్యాయులుగా ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి ముందు ఉప్పందించి వాళ్ళ చేత దరఖాస్తులు చేయించారు, వాళ్ళకి వాటిని కట్టబెట్టారు. కానీ పేపర్ మీద చూస్తే ఎక్కడ అవినీతి ఎక్కడ కనపడలేదు. అందుకనే నరేంద్ర మోడీ గారు ఎంత ప్రయత్నించినా ఆ కేసులన్నీ కూడా వాటిని నిరూపించలేనటువంటి వాడుకున్నారు తప్ప నిరూపించలేదు కదా. ఇప్పుడు కనిమొడిని గాని రాజాని గాని. అందువల్ల అటువంటి ప్రమాదకరమైనటువంటి విధానాలు మరి ఎవరి హయాంలో రూపొందాయి అవన్నీ అంటే డెఫినెట్ గా ఒక మన్మోహన్ సింగ్ అయినా ఒక వ్యక్తి తప్ప ఇంకా అనేక మంది ఆయన నాయకత్వంలో ఆయన ప్రధానిగా ఉన్నాడు కనుక మంచి అయినా చెడైనా ఆయన మీదకే వచ్చింది. అందుకని అటువంటి విధానపరమైనటువంటి లోపాలు కూడా జరిగాయి. అందుకనే ఒక వ్యక్తిని గురించి చనిపోయిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి అంచనా వేసే సమయంలో బ్లాక్ అండ్ వైట్, మంచి చెడులు లేదా అల్టిమేట్ గా జరిగింది ఏమిటి, ఆయన మీద సాధారణంగా అందరూ చెప్తుంది ఏంటంటే 10 ఏళ్ల పాలనలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు నరసింహారావు గారు చెప్పినట్టుగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా అవి ప్రజలకు ఉపయోగపడినప్పటికీ అల్టిమేట్ గా కార్పొరేట్ల ప్రయోజనాల పట్ల చూపిన శ్రద్ధ మొత్తం మీద చూసినప్పుడు సామాన్యుల పట్ల చూపలేదు. అందుకనే ఆ విధాన ఫలితంగా సామాన్యులు దెబ్బతిన్నారు అనేటువంటిది వచ్చినటువంటి ఒక సాధారణ విమర్శ. దాని గురించి కూడా మనం చర్చించవచ్చు అనేది నా అభిప్రాయం. డెఫినెట్ గా చర్చిద్దాం సార్. జయసారథి గారు ఇన్ఫాక్ట్ మధ్యలో మీరు అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆధార్ అనేటువంటిది ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా అంటే బీజేపీ వద్దంది, బీజేపీ దాని గురించి మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ వద్దంది. బట్ ఇవాళ ఆధార్ అనేటువంటి ప్రతి భారతీయ పౌరుడికి అత్యవసరంగా మారినటువంటి బిగ్గెస్ట్ ఐడెంటిటీ కార్డ్ అది. సో దాన్ని తీసుకొచ్చింది ఆయన హయాంలోనే. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ధైర్యంగా చెప్పుకునేటువంటి అంశం. బట్ రెండింటికి రెండు పార్టీలు దాన్ని అటు ఇటుగా చూస్తూ ఉన్నాయి. ఆధార్ కూడా ఆయన హయాంలోనే వచ్చింది. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా కూడా కొన్ని అటుగా కొన్ని ఇటుగా కూడా ఉన్నాయి. సో హౌ కెన్ వి ఏమంటారు, ఆ 10 ఏళ్ల పాలనని మనం ఎట్లా చూడవచ్చు అంటే సింప్లిఫైడ్ పిక్చర్లో కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా? అంటే అవినాష్ గారు, అంటే మన్మోహన్ సింగ్ గారు చాలా చాకచక్యంగా తనకు కావాల్సిన పనులను నెరవేర్చుకున్నారు. ఆయనే కొన్ని అంశాలకి పరిమితి. ఆయన గొప్ప ఆర్థికవేత్త, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు ఎవరికి. అలాగే ఆయన మీకు అవినీతి లేదు, వారసత్వ రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన ప్యూర్లీ చూస్తే చివరి వరకు కూడా ఆయన ప్యూర్లీ సరళీకృత ఆర్థిక విధానాలకు కట్టుబడి ఉన్నాడు. ఆ అంశాల విషయానికి వచ్చినప్పుడు ఆయన చాలా కఠినంగా వివరించింది. అంటే కాంగ్రెస్ హైకమాండ్కి ఏమో ప్రభుత్వం కొనసాగాలి, యూపీఏ ప్రభుత్వం కొనసాగాలి సమర్థవంతంగా 2 టర్ములు. వాళ్ళకు మన్మోహన్ గారికి ఏం కావాలి, ఆర్థిక విధానాలు ఏవైతే ఆయన తీసుకొచ్చిండ్రో వాటిని సమర్థవంతంగా అమలు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విషయంలో ఆయన ఒప్పందం విషయంలో ఆయన చాలా కఠినంగా వివరించారంటే దానికి కారణం అదే కాంగ్రెస్ హైకమాండ్ ను అంతవరకే పరిమితం అయింది. ఆ విషయాల్లో కాంగ్రెస్ హైకమాండ్ ని ఒప్పించగలిగారు. వామపక్షాలు లేకున్నా పర్వాలేదు, నేను అవసరమైతే రాజీనామా చేస్తానని బెదిరించే వరకు కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆయన ఆర్థిక సంస్కరణల విషయంలో ఎప్పటికి కూడా రాజీ పడలేదు. ఈ మిగిలినవన్నీ కూడా ఏవైతే సంస్కరణలు ఉన్నాయో, ఏవైతే సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలు ఉన్నాయో, అంటే నరేగా కావచ్చు, లేకపోతే సమాచార హక్కు చట్టం కావచ్చు, లేకపోతే 2013 భూసేకరణ చట్టం కావచ్చు, లేదా గిరిజన చట్టం కావచ్చు, ఇట్లాంటి కొన్ని చట్టాలు వచ్చినాయి. అవి పార్టీ పాలసీ ప్రకారం వస్తాయి. అవి పార్టీకి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలనుకున్న సందర్భంలో వాటిని బలంగా చెప్పాలి. మన్మోహన్ సింగ్ గారు అనుకోకుండా వచ్చినటువంటి ప్రధానమంత్రి తప్ప ఆయనే ఈ ఎజెండాతో వచ్చినటువంటి వ్యక్తి కాదు ఆయన. కాబట్టి అవి పార్టీ పరంగా చేపట్టాల్సి వచ్చింది. అందులో మిత్రపక్షాలు, వామపక్షాల యొక్క బలవంతం మేరకు కూడా చేపట్టినవి కొన్ని ఉన్నాయి. కాకపోతే ఆయనే దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఆయనకు ఒక అవినీతి అంటలేదనేది మాత్రం వాస్తవం అనేది కనిపిస్తూ ఉంది. అలాగే కాంగ్రెస్ హైకమాండ్ ను దాటి ప్రవర్తించలేదు, అంటే సోనియా గాంధీ ఆజ్ఞను ఆయన ఎప్పుడూ దాటలేదు, అందుకే ఆయన్ని మౌనముని అంటూ కూడా మా మోడీ గారు తీవ్ర స్థాయిలో విమర్శించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.
ఆయన ఎంతవరకు పరిమితము అంటే తనకు సంబంధించినటువంటి ఆర్థిక సంస్కరణలు వీటిని సమర్థవంతంగా అమలు చేయాలని చూస్తారు. కానీ దానివల్ల కొన్ని అవినీతి అంశాలు వచ్చినప్పుడు ఆయన కఠినంగా వివరించలేకపోయారు. అది ఆయన చేయలేకపోవడానికి కారణం కూడా అందరికి కూడా తెలుసు. అది ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ కాదని ఆయన ఒక్క అడుగు కూడా ముందే అడుగు వేసేటువంటి పరిస్థితి లేదు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ దేశంలో కొన్ని మార్పులకు ఈ ఆర్థిక సంస్కరణలకు కారణం ఇంకో 20 ఏళ్ళు ఈ ఎఫెక్ట్ ఆయన తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణల ప్రభావం మరో 20 ఏళ్ళు అంటే మళ్ళీ వీటిని పునఃసమీక్షించుకునేటువంటి పరిస్థితి వచ్చేంత వరకు ఈ ఆర్థిక సంస్కరణల ప్రభావం కొనసాగినంత వరకు మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రణాళికలు అనేటువంటి మనం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రతిపక్షాలైనా లేదా అధికార పక్షమైనా వాటి గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ఇతర పక్షాలు కావచ్చు, ప్రభావంతో ప్రతి వ్యక్తి మనుగడ కొనసాగుతుంది. ఇవాళ ఆర్థిక ఇవాళ అదాని అమ్మపక్షంగా ఇవాళ దోపిడీ జరుగుతా ఉంది అంటున్నామంటే దానికి స్కోప్ కావడానికి కారణం ఏంటి? ఇవాళ సంస్కరణల విధానాలే. ఒక ప్రభుత్వానికి ఉన్నటువంటి విచ్చలవిడిగా ఆర్థిక సంస్కరణల విషయంలో బార్లా తలుపులు తెరిచేటువంటి పద్ధతి ఈ సంస్కరణలో ఉండడం వల్లనే కొంతమంది వ్యక్తుల వద్ద ధనం పోగుపడతా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ దేశం ఇన్ని మనం అనుకోవచ్చు ఒకసారి, అరే పాత విధానాలు కంటే బాగున్నాయని మనకు తాత్కాలికంగా అనిపిస్తుంది కావచ్చు. ఒక్కసారి ఆలోచించుకుంటే మన్మోహన్ సింగ్ గారు రాకముందు ఉన్నటువంటి అప్పు దాదాపు ఒక 20 లక్షల కోట్లు ఉండొచ్చు. కానీ ఇవాళ చూస్తే 160 లక్షల కోట్లు. అంటే ఈ 35 ఏళ్ల కాలంలో 140 లక్షల కోట్లు. కేవలం ఈ 10 ఏళ్ల మోడీ గారి పాలన 100 లక్షల కోట్ల అప్పు ఈ భారతదేశం చేయగలిగింది. అంటే కేవలం దాని మీదే పరిగెత్తుతా ఉంది. ఇవాళ దీన్ని పూడ్చడానికి ఇంకోటి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవన్నీ వచ్చినాయి అంటే వారి యొక్క ఆర్థిక సంస్కరణల ప్రభావం ఇంకో 30-40 ఏళ్ళు మన ఈ దేశం మీద ఉంటది. ఖచ్చితంగా వాళ్ళు పాజిటివ్ గా ఉందా, దానివల్ల పూర్తి స్థాయి భారతదేశానికి లాభమే కలిగిందా లేదా అనేటువంటిది ఇంతకుముందు వారు చెప్పినట్టు చరిత్ర చెప్తుంది. భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలను బట్టి, దీని సీక్వెన్సెస్ బట్టి మనకు ఈ దేశం కాబట్టి ఇప్పటికైతే ఆయనకు మనంగా ఈ రోజు కనుక్కోవాల్సింది ఏంటంటే సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఇప్పుడు ఉన్నటువంటి భారత రాజకీయ వ్యవస్థలో ఒక్క అవినీతి మచ్చ లేకుండా వచ్చిండు, వారసత్వ రాజకీయాలు లేకుండా వచ్చిండు, బ్యాక్ బోన్ లేకుండా 10 ఏళ్ల పాటు ఉన్నాడు. ఒక బ్యూరోక్రాట్ నుంచి వచ్చి ఒక సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ గా 10 ఏళ్ల పాటు కొనసాగిండు అనేటువంటిది మాత్రం ఇప్పటికీ ఆయన ఈ సందర్భంలో మిగతా విషయాలు మాట్లాడితే అసందర్భం అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఈ రకంగా మనం నన్ను అభివర్ణించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. అవినాష్ గారు, నేను రియాజ్ గారి రియాక్షన్ దీనిపైన తీసుకునే కంటే ముందు ఒక్కసారి జయరాం గారి దగ్గర కూడా వెళ్దాం. జయరాం గారు, కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా మీరు చెప్పాలని అంటే ఇప్పుడు అందరి మాటలో వింటా ఉన్నాం. సో ఎంత పాజిటివ్ యాంగిల్ కనిపిస్తుందో అంత నెగిటివ్ యాంగిల్ కూడా ఉంది దీంట్లో. సరే, హవెవర్ పాజిటివ్ అంటే గవర్నమెంట్స్ రన్ చేసేటువంటి విధానాన్ని కూడా మనం మాట్లాడాలి. కాబట్టి కోటేశ్వరరావు గారు చెప్పినా, జయసారథి గారు చెప్పినప్పటికీ కూడా ఆ నెగిటివ్ యాంగిల్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కొంచెం మీరు చెప్పగలిగితే దాని తర్వాత నేను రియాజ్ గారి రియాక్షన్స్ తీసుకుంటా దానిపైన. 2G కుంభకోణం ఏదైతే ఉందో 2G కుంభకోణం గురించి నాకు చాలా క్లియర్ గా దగ్గరగా చూశాను. ఎందుకంటే ఆ వ్యక్తులతో నాకు పరిచయాలు ఉన్నాయి. సేమ్ టైం వచ్చి దానిపైన నేను చాలా అవగాహనతోని చాలా చదివాను. సో దానిపైన ఒక రీసెర్చ్ లాంటి ఒక ఆర్టికల్ని నేను చదివాను. ఇక్కడ జరుగుతున్న 2G కుంభకోణంలో ఏంటంటే ప్రతి ఒక్కడికి ఈరోజు ఫోన్ వచ్చింది, మనం ఫోన్తోని ప్రపంచాన్ని శాసిస్తున్నాము, చూస్తున్నాము అనుకునే దానికంటే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫోన్కు అడిక్ట్ అయిపోయారు. వాస్తవం. ఈరోజు ఫోన్ అడిక్ట్ కావడానికి గల కారణం ఏంటంటే ఇంటర్నెట్ చాలా ఈజీగా యాక్సెస్ రావటము, ఫోన్లు దాన్ని దినదినాభివృద్ధి లాగా ఈరోజు స్మార్ట్ ఫోన్ ప్రపంచం మొత్తం ఫోన్లో మనం ఈరోజు వీక్షిస్తున్నాం. కాబట్టి అంటే దీన్ని ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ కూడా ఈ దేశం మీద పడ్డది. దాంతో పాటు వచ్చేసి ఈరోజు ఈ ఫోను అనే దాన్ని ఎందుకు చెప్పాలి అని అన్నప్పుడు ఈరోజు మోడీ కానీ మోడీ ప్రభుత్వం కానీ లేకపోతే ఒక బిజినెస్ మీద ఉండే ఇద్దరు ఉన్నారు, ఆదాని అంబానీ. ఈ ఆదాని అంబానీ విషయంలో మాట్లాడాలనుకున్నప్పుడు ఒకప్పుడు యువత అంటే లెఫ్ట్ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ఇతర ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు కావచ్చు, లేకపోతే కొన్ని ఉద్యమ సంస్థల నుంచి కావచ్చు, కానీ ఏదైనా చిన్న అంశం వచ్చినప్పుడు ప్రజల్లోకి వెళ్ళేసి అక్కడ అంశాలను కూడగట్టి ప్రజలను చైతన్యవంతం చేసేది ఉండేది. కానీ ఈరోజు ఈ ఫోన్ వల్ల, ఈ ఇంటర్నెట్ వల్ల ఆ చైతన్యం కరువైపోయింది. వాట్సాప్ లోపల హాయ్ చెప్పడం, వాట్సాప్లో సింపతి చూపించడం, వాట్సాప్లో నవ్వడం, వాట్సాప్లో కన్నీళ్లు పెట్టుకోవడం, ఇది జరిగిపోయింది. అంటే ఒక మనిషికి మధ్యలో ఉండే దూరాన్ని పూర్తిగా పెంచేసింది.
అంటే ఆ విధానం లోపల ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది. అంత పెద్ద ఎత్తున మీరు నష్టాన్ని అడుగుతున్నారు కాబట్టి ఒక మెడికల్ డాక్టర్గా ఇంత పెద్ద నష్టం జరుగుతుంది. అంటే మనం అనుకున్నది ఏంటి అంటే ఫోనే కదా, ఫోన్ లోపల ఈరోజు చాలా యాక్సెస్ ఉంటుంది. ఫోనే కాదు, ఫోన్ లోపల అనేక అంశాలను మనం మాట్లాడలేకపోతున్నాం, ప్రజల దగ్గరికి పోలేకపోతున్నాం. ఈరోజు తల్లి, తండ్రి, కూతురు, కొడుకు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే అవకాశాలు లేని పరిస్థితి ఏర్పడినవి. ఏదన్నా 5th ఫ్లోర్లో కొడుకు ఉంటే, కూతురు ఉంటే, కింది ఫ్లోర్లో తల్లి వంట చేస్తున్నట్టయితే వాళ్ళని పిలవడం కంటే ఫోన్ చేసి రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే దీన్ని నేను చెడు అనే దానికంటే ముందు కూడా అంటే మానసికమైన అంశాలను ఈరోజు ప్రభావితం చేసేసి ఈరోజు మెడికల్గా అనేక అంశాలు, ఈవెన్ ఒక ఫార్మస్యూటికల్ మాఫియా ఈరోజు ఇన్వాల్వ్ అయింది. అంటే ఒక ఫోన్ అనే దాంతో ఎంత లీడ్ జరుగుతుందంటే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, సొసైటీ పరమైన అంశాల లోపల అంత నష్టం జరుగుతుంది. ఒక ఫోనే అనుకుందాం. ఆ రోజు కుంభకోణం అనేది రాజా విషయంలో కావచ్చు, లేకపోతే కనుమోలి విషయంలో కావచ్చు, లీగల్ గా జరిగిన పెద్ద కుంభకోణం. అది మొట్టమొదటి కుంభకోణం, లీగల్ గా జరిగిన పెద్ద కుంభకోణం. అంత పెద్ద కుంభకోణాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం నిరూపించలేకపోయింది అంటే ఆయన మేధస్సు ఎంత గొప్పగా ఉందనుకుందామా, లేకపోతే అంత పెద్ద నష్టాన్ని లీగల్ గా ఏదైనా చేయొచ్చా? అంటే ఒక ఆర్థికవేత్త, ఒక సంస్కరణవాది, ఒక మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు నేను మన్మోహన్ సింగ్ గారిని మహోన్నతమైన వ్యక్తిగానే చూస్తాను. ఎందుకంటే ఆయన ఒక మనిషికి బ్రెయిన్ అనేది 2 విధాలుగా పనిచేస్తుంటుంది. ఇప్పుడు నేను మెడికల్ డాక్టర్ని, ఒక మనిషిని బతికించాలని కోరుకోవడం లోపల అనేక అంశాలను తీసుకుంటాను, అనేక ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాను, అనేక రకమైన మందులు రాస్తాను. కానీ చనిపోతే దానికి సంబంధించినది చిన్న బాధపడుతుంటాం. కాకపోతే ఇట్స్ ఎ ట్రయల్. సో ఆయన మన్మోహన్ సింగ్ గారు అంటున్నారు, నేను ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిని ఒక ఇంటర్వ్యూ లోపల చాలా క్లియర్గా చెప్తుంటాడు. ఆయనను మీరు చాలా ఆర్థికవేత్త, ఒక ఎకనామిస్ట్, మీరు చాలా గొప్పగా ప్రజెంట్ చేస్తారు ఏ విషయాన్ని అయినా అంటే నవ్వుతూ ఉండేసి నేను ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను, జస్ట్ ఐఎమ్ లర్నింగ్ టు స్టూడెంట్ ఫర్ ఆల్వేస్ టు హస్ అని చెప్తూ ఉంటారు. అంటే ఆయన చెప్పే విధానం లోపల అంశాన్ని చాలా క్లియర్గా, చాలా నీట్గా, చాలా గొప్పగా, తనకు మరకలు అంటకుండా తను ప్రజెంట్ చేయగలిగిన మహోన్నతమైన వ్యక్తిగానే నేను చూస్తాను. ఇంకొక అంశాన్ని కూడా చెప్పాలి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మెడికల్ ఇండస్ట్రీ ఎంత పురోగతి చెందిందో, మెడికల్ ఇండస్ట్రీ ద్వారా ప్రజలకు అంత పెద్ద నష్టం కూడా జరుగుతుంది. మొన్న లఘుచర్ల లోపల రేవంత్ తీసుకునే నిర్ణయం చాలా ఏ మాత్రము సహించలేని నిర్ణయం. కానీ సహించలేని అసందర్భం ఏమో సార్ దాని గురించి మాట్లాడడం, మేబీ అసందర్భం. ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను నేను. మెడికల్ ఇండస్ట్రీ లోపల ఉన్నది. సో ఆ మెడికల్ ఇండస్ట్రీ అనేది దాంట్లోపల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అంత లాస్ కూడా ఉన్నాయి. ప్రజలకు పెద్ద లాస్ ఉంది. మెడికల్ ఇండస్ట్రీ ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏ విధంగా అంటే మందులతోనే బతకడం కాదు కదా. అంటే ఇక్కడ జరుగుతున్న విషయం అంటే ప్రతి చిన్నదాన్ని కూడా మెడిసిన్ మనము చేస్తున్నాము, మెడిసిన్ మీదనే మనం చేస్తున్నాము. మెడిసిన్ పరమైన స్టడీస్ ఎక్కువ ఉన్నాయి. మేము చదువుకునే క్రమం లోపల ఇన్ని స్టడీస్ లేవు, అయినా కూడా ప్రజలు బతికారు, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఈరోజు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈరోజు మెడికల్ సపోర్ట్ కావాల్సి వచ్చింది. అప్పుడు ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు, మెడికల్ సపోర్ట్ లేకుండా. ఇంత డిఫరెన్స్ ఉంది. రియాజ్ గారి రియాక్షన్ ఏంటో చూద్దాం సార్. మీరన్న ఆ రెండు కోల్ స్కామ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఇలా చెప్పుకుంటూ పోతూ 1 minute ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక అంశాలను ప్రజల మీద బలవంతంగా ఈరోజు మనం ఇంప్లిమెంట్ చేయ స్థితికి ఏర్పడిన దానికి ఈరోజు ఆ ఇంప్లిమెంటేషన్ లోపల కాంగ్రెస్ ఈరోజు ఆ ఇంప్లిమెంటేషన్ ని వ్యతిరేకించలేని పరిస్థితి కాంగ్రెస్ కు ఏర్పడడం గల కారణం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారి మేధస్సు, వాళ్ళకు బెనిఫిట్ జరగటం. ఈరోజు అదానీ, అంబానీ ఏకఛత్రాధిపత్యాన్ని లక్షల కోట్లు వాళ్ళ చేతి కింద ఉండేసి ఈరోజు మనల్ని ఇండైరెక్ట్ గా పాలిస్తున్నది ఎవరు అంటే ఆ ఇద్దరే అనే విషయం మన అందరూ తెలిసిన విషయమే. అది డబ్బు గల ఆర్థిక సంస్కరణలు మాత్రమే. రైట్. సో రియాజ్ గారు, మీరు మన అనలిస్టులు కావచ్చు, తర్వాత జయసారథి గారు సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, ఆయన చేసినటువంటి మాటలు మీరు విన్నారు. సో యాజ్ అ కాంగ్రెస్ పార్టీ గా కావచ్చు, లేదంటే లైబ్రరీ చైర్మన్గా కావచ్చు, మీ రియాక్షన్ ఏంటి ఈ స్టేట్మెంట్స్ పైన? ఈ 2G స్కామ్ కావచ్చు, లేదు అంటే జయరామ్ గారు చెప్పినట్టుగా ఈ మెడికల్ మాఫియా గురించే కావచ్చు. అండ్ దట్టు ఇందాక కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది కూడా మన్మోహన్ గారి టైంలోనే అనేటువంటి మాట. జనరల్గా అభిప్రాయంలో భిన్నత ఉంటుంది, దాన్ని గౌరవించే కల్చర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది.
కానీ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి, అంటే లెఫ్ట్ మేధావులు బేసికల్గా సిపిఎం ఐడియాలజీలో మాట్లాడిన పెద్దలు కానీ కోటేశ్వరరావు గారు కానీ కొన్ని విలువైన విషయాలు చెప్పారు, వాటిని రిజెక్ట్ చేయలేము. కానీ వాళ్ళు ఒక విషయాన్ని అంగీకరించాల్సి ఉంటుంది, అదేంటంటే వ్యక్తులు చరిత్రను సృష్టించరు, చరిత్రే వ్యక్తులను సృష్టిస్తుంది. ప్రపంచానికి సోవియట్ యూనియన్ ఒక ఆశాదీపంలాగా ఉండేది, అంటే సోషలిస్ట్ ఎకానమీ, ఈక్వాలిటీకి సంబంధించిన ఒక ఫిలాసఫీని ప్రవచించే దేశంగా ఉండేది. బైపోలార్ సిస్టంగా వరల్డ్ ఉన్నప్పుడు, బీద్రో ప్రపంచంగా ఉన్నప్పుడు అమెరికా ఒక బ్లాక్ లీడ్ చేస్తూ ఉంటే రష్యా ఇంకో బ్లాక్ లీడ్ చేసింది, యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. సడన్గా 1990s యుఎస్ఎస్ఆర్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది, ఎవరూ ఊహించలేదు. కాబట్టి సడన్గా ఏమైపోయిందంటే అమెరికన్ బేస్డ్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అయింది, వ్యవస్థ అంతా కూడా యూనిపోలార్ సిస్టమ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో ఒక దేశంగా, ఇంత విశాలమైన దేశానికి ప్రపంచ ఎకానమీతో సంబంధం లేకుండా జీవించలేని పరిస్థితిలో పివి నరసింహారావు గారి సంస్కరణలు వచ్చాయి. ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఒక పెద్ద ఎకానమీ ఎదగడానికి, సరే ఇక్కడ ప్రజలకి ఆ ఎకానమీ ఫుడ్స్ వచ్చినా లేదనేది వేరే డిస్కషన్, కానీ ప్రపంచంలో భారతదేశం పెద్ద ఎకానమీ ఎదగడానికి, ప్రపంచానికి సంబంధించిన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో భారతదేశం రోల్ లేకుండా ప్లే చేయకుండా నిలవలేని పరిస్థితికి ప్రధాన కారణం మన్మోహన్ సింగ్ గారికి సంబంధించిన ఎకానమీ రిఫార్మ్స్. దానికి కాదనిలే మనం. ఈరోజు ఎన్ని మాట్లాడినా కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ, ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, బీఫార్మసీ కాలేజ్ కానీ, ఎంబీఏ కాలేజీలు కానీ, విదేశాలకు వెళ్ళడమే లక్ష్యంగా అక్కడ ఉపాధి అవకాశాలు పెరగడం కానీ, తద్వారా ఇక్కడ నాణ్యతతో కూడుకున్న విధి విధానాలను పెంచడం కానీ, ఓ డెమోక్రటైజేషన్ కానీ, ఇవన్నీ కూడా బేసికల్గా నీకు సరళీకృత ఆర్థిక విధానాలు ఆహ్వానించకుండా జరిగేవి కావు. అగ్రి మనం ఎక్కడ కూడా అమెరికాకు ఏం దాసం ఉన్న విషయం కాదు కదా. ఇప్పుడు న్యూక్లియర్ ప్రొఫెషన్ ట్రీటీ మీద సంతకం పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఇవ్వబడిందంటే ఆ రోజు అమెరికన్ మొనోపాలి జరుగుతూ ఉన్నది. నువ్వు కంప్లీట్గా మొత్తం WTO అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, ప్రపంచం అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే నీకున్న ఆశాజనకంగా ఉన్న సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయింది కదా. పోనీ నువ్వు అంత బలంగా ఎకానమీ నిలబెట్టుకునే పరిస్థితి కూడా భారతదేశంలో లేదు కదా. కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చరిత్ర మనుషులను క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఆ విధానాలను మనం అవలంబించకపోతే ఈరోజు ప్రపంచంలో ఇండియన్ ఎకానమీ ఎక్కడ ఉంటుందో మనకు అర్థం కాని విషయం. ఇంతకుముందు మిత్రుడు ఎవరో ఫోన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన కూడా ఫోన్లో మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకుంటే బాగుంటుందేమో. ఆయన ఇక్కడ ఎకానమీలో సైంటిఫిక్ ఇష్యూస్ కానీ, జనరల్గా మనకి వస్తున్న టెక్నాలజీని ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఒకప్పుడు నాటకాలు వచ్చినాయి, అవి యక్షగాన నాటకాలు మిగతా నాటకాలను సినిమాలు మింగేసినాయి. సినిమాలను ఇప్పుడు ఇంకొక మనకి ఇంట్లో ఉండే థియేటర్స్ మింగేస్తూ ఉన్నాయి. టెక్నాలజీ వస్తూ ఉంటుంది, దాన్ని ఆపే అవకాశం ఉండదు. టెక్నాలజీని ఆహ్వానించాలి. కత్తిని మనం ఏ రకంగా కోసుకుంటామో దాని ఉపయోగాన్ని బట్టి ఉంటా ఉంటుంది. టెక్నాలజీని మనం ఎక్కడ మనం కాదనిలేం కదా. టెక్నాలజీని తీసుకొచ్చే ప్రయత్నం చేయగలిగాడు మన్మోహన్ సింగ్. రెండవ విషయం ఏంటంటే ఓవరాల్గా ఒక సింహావలోకనం చేసుకున్నప్పుడు, అంటే మొత్తం ప్రపంచంలో ఎకానమీ అంతా కొలాప్స్ అయిపోయి చంద్రశేఖర్ గారు ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం సంబంధించిన నగలను పట్టుకొచ్చి మనం బేసికల్గా విదేశీ బ్యాంకుల్లో కుదవబెట్టుకొని పైసలు పట్టుకొచ్చుకొని ఇక్కడ జీతాలు ఇచ్చి ఇక్కడ ఎకానమీ నడిపాం. ఆ స్థితి నుంచి వరల్డ్ ఎకానమీని నిర్ధారించే సెక్షన్లోకి ఇండియా పోయింది. అదే సందర్భంలో ఒక విషయాన్ని కూడా బలంగా చెప్తున్నాను. తర్వాత మేము ఎప్పుడైతే ఇప్పుడు ఎన్పిటి మీద నేషనల్ న్యూక్లియర్ ప్రొఫెషనల్ ట్రీటీ మీద సిగ్నేచర్ చేసినాక వామపక్షాలు దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళు బలంగా పాపం ఆ గవర్నమెంట్ వెనకకి వెళ్ళిపోయింది. కానీ నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్స్లో మేము వామపక్షాల సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఏర్పాటు చేయగలిగాను. బహుశా వామపక్షాలకు అంత సపోర్ట్ 2004లో వచ్చినంత సపోర్ట్ అన్ని ఎంపీ స్థానాలు ఎప్పుడు రాలే వామపక్షాలు భారతదేశ చరిత్రలో. కానీ 2009లో వామపక్షాలు లేకుండా మేము గవర్నమెంట్ ఏర్పాటు చేయగలిగాం. అంటే మా విధానాలు ఫలించాయి కాబట్టి ఉన్నాయి. అట్లానే వామపక్షాలకు సంబంధించిన బేసిక్ ఇష్యూని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వ్యతిరేకించట్లేదు. కొంచెం రాహుల్ గాంధీ గారు పదే ఏమంటారు, క్రోనిక్ క్యాపిటలిజాన్ని వ్యతిరేకిస్తాం తప్ప క్యాపిటలిస్ట్కి సంబంధించిన ఎకానమీని పూర్తిగా వ్యతిరేకించే పరిస్థితిలో ప్రపంచం లేదు. ఈవెన్ ప్రపంచంలో సోషలిస్ట్ విధానాలుగా చెప్పుకుంటే చైనా కానీ క్యూబా కానీ క్యాపిటలిజాన్ని పూర్తిగా విస్మరించలేని పరిస్థితికి ఉంది. కానీ ఇక్కడ బాగా నేను మొట్టమొదటిసారిగా ఒక పాయింట్ చెప్పాను. అదేం చెప్పానంటే వెల్ఫేరిజాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వదిలిపెట్టలేదు. మన్మోహన్ సింగ్ గారు వేగవంతంగా రిఫార్మ్స్ తీసుకొచ్చి లిబరలేషన్కి ప్రైవేటేషన్కి అవకాశం ఇచ్చిన స్వదేశీ పెట్టుబడిదారులకు విదేశీ పెట్టుబడిదారులకు వాళ్ళ దగ్గర ఎక్కడో దాచుకున్న డబ్బుల్ని పెట్టుబడిలోకి తీసుకురావడానికి కొన్ని మార్గాలు ఏర్పాటు చేసిన మేము పబ్లిక్ సెక్టార్ని అప్పనంగా అమ్మే ప్రయత్నం మేము చేయలేదు. గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాలు లేకుండా ఎక్కడ నోటిఫికేషన్ లేదు. వాళ్ళు బ్యాన్ అనేది రైట్ కాదు. వాళ్ళు చెప్పిన రామ్మోహన్ రావు గారు చెప్పిందని నేను గణాంకాలతో సహా ఎగ్జాంపుల్ చెప్తా. నేనేమంటున్నానంటే ఎస్ క్యాపిటలిజం అనివార్యమైనప్పుడు ఇట్స్ నెసెసిటీ ఈవిల్గా మనం భావించినప్పుడు మనం ఈ పబ్లిక్ సెక్టార్ని కానీ వెల్ఫేర్ ఎకానమీని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకించాలి, ఇప్పుడు కూడా వ్యతిరేకించాలి. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా కోరుకుంటున్నట్టుగా పూర్తిగా స్టేట్ క్యాపిటలిజానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, దాని పరిపక్వత, ఒక దేశంలో కమ్యూనిస్ట్ వ్యవస్థ వర్ధిల్లుతుందనే దానికి రకరకాల ఆటంకాలు ఉన్నాయి. అదే సందర్భంలో వెల్ఫేరిజాన్ని ఎక్కడ తీసుకోలేదు, వెల్ఫేరిజాన్ని ఎక్కడ వదిలిపెట్టలేదని గుర్తుపెట్టుకోండి. అయితే మన్మోహన్ సింగ్ గారి విషయానికి వచ్చినప్పుడు మనం
వారు ఈరోజు ప్రధానంగా వారికి సంబంధించిన విషాద వార్తలు మనం వింటూ దాని మీద చర్చ చేస్తున్నాం. కాబట్టి ఓవరాల్గా ఆయన ఎక్కడ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడ్డట్టుగా ఎక్కడ కనబడలేదు. రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసం చేసే ప్రయత్నం ఎక్కడ చేయలేదు. తర్వాత మనకు హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపస్ మే భాయి అందరం కలిసి ఉండాలనే జీవితానికి ఆయన ఎప్పుడు వ్యతిరేకించలేరు. 2013లో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని మొట్టమొదటిసారి తీసుకొచ్చింది ఆయనే. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి చట్టాన్ని తీసుకొచ్చింది ఆయనే. అట్లాగే మనకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని తీసుకొచ్చింది ఆయనే. అలా విద్యా చట్టాన్ని తీసుకొచ్చింది ఆయన. ఇవన్నీ మనకు కాదనిలేం కదా. ఆ రోజు చివరిగా ఒక ముఠా ఏర్పడి ఆ మహారాష్ట్రలో ఒక పెద్ద మనిషి ఉండేది. ఇప్పుడు ఆయన ఎక్కడ చంద్రగప్పుకొని పడుకుండేవారు మీకు తెలుసు. ఆయన రామ్దాసు ఈ కొంతమంది కలిసి రామ్దేవ్ బాబా రామ్దేవ్ వీళ్ళు కొంతమంది కలిసి కావాలని కుట్రబండి మన్మోహన్ సింగ్ బదనాం చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళు ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ దాని పునాది కాంగ్రెస్ మీద చేసిన ఆరోపణల పునాది మీద అధికారంలోకి వచ్చింది కదా. ఒక్కరిని జైలు పంపగలిగిందా? ఒక్కరి మీద అవినీతి ఆరోపణలు చేయగలిగిందా? చేయలేదు. ఎందుకోసం అంటే అది ఆర్గనైజ్డ్గా కాంగ్రెస్ పార్టీ బదనాం చేసేందుకు యూపీఎస్ సెకండ్ బదనాం చేసేందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు వాళ్ళు అబ్కీ బార్ 400 పార్ అన్నారు, సగంలో పడిపోయినారు. మేము 45 సీట్ల నుంచి 100 సీట్లకు వచ్చాం. మేము డబుల్ కన్నా ఎక్కువ పెరిగాం. ఇక్కడ ఓవరాల్గా సరే నేను చిన్న చర్చల్లోకి నేను పోదాల్చుకోలేదు. ఇప్పుడు మిత్రులు చెప్పింది అనుకుంటే టీజీ స్కామ్కి సంబంధం లేదు, అది వేరే విషయం. అట్లాగే ఇప్పుడు ఆయన మెడికల్ ఇష్యూస్ కు అసలు సంబంధం లేని విషయం. పాపం ఆయనకు ఏదో అనుభవాలు చెప్పారు, నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ ఓవరాల్గా కోటేశ్వరరావు గారు కానీ అట్లాగే సిపిఎం పెద్దలు కానీ వాళ్ళు కొన్ని విలువైన అభిప్రాయాలు చెప్పారు. అభిప్రాయాలు సమాజంలో బతకాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పేద కోసం మాకు కొట్లాడేది కమ్యూనిస్ట్ పార్టీలు కదా. కమ్యూనిస్ట్ పార్టీ బతుకుండాలని కోరుకునే వాడి వ్యక్తిగత. మళ్ళీ చెప్తున్నా, జర్నలిస్ట్ మిత్రుడు మాట్లాడారు, వారు చాలా బాగా మాట్లాడారు. కొన్ని వ్యక్తికి సంబంధించిన ఇష్యూస్లో మనమేం ఏజెంట్స్ కాదు, ఆకాశం నుంచి పడేళ్ళ ఊడిపడ్డోళ్ళం కాదు కదా, భూమిని చీల్చుకొని బయటకు వచ్చేవాళ్ళం కాదు కదా. లోపాలు ఉంటాయి. కానీ ఓవరాల్గా మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచం యొక్క చిత్రపటం ఏ రకంగా ఉండేది, భారతదేశం ఎకానమీ ఎట్లా ఉండేది, ఆ టైంలో వారి రోల్ ఏదైతుందో అది శ్లాఘించదగ్గ రోలా కాదని విషయం చూసుకోవాలి. కాబట్టి కొన్ని విమర్శలు ఉంటే ఉండొచ్చు. నేను విమర్శలు లేకుండా అతీతంగా ఉండాలని నేను కోరుకోవట్లేదు. వీఆర్ వెరీ డెమోక్రటిక్ పీపుల్, వి వెల్కమ్ ఆల్. అదే సందర్భంలో వారి కృషి, వారి శ్లాఘనీయత, ఆ రోజు ఎకానమీకి ఇరుసుగా పెద్ద బండి తయారైతే దానికి ఇరుసుగా ఉండే ప్రక్రియ ఏదైతుందో దాన్ని మనం ఖచ్చితంగా కొనేయాల్సిందే. రైట్. థ్యాంక్ యూ రియాజ్ గారు. నేను యాక్చువల్లీ కంక్లూజన్ అందరి దగ్గర నుంచి తీసుకుందామని అనే ఆలోచనలో నేను ఉన్నప్పటికీ కూడా కొంత సమయాభావం ఇవాళ నన్ను మన్నించాలి మా ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా. సో ఇవాళ ఈ చర్చలో పాల్గొన్నందుకు నరసింహారావు గారికి, కోటేశ్వరరావు గారికి, జయరామ్ గారికి, జయసారథి గారికి, అలాగే రియాజ్ గారికి అందరికీ థ్యాంక్ యూ అండి ఫర్ టేకింగ్ ఏ పార్ట్ ఇన్ దిస్ డిబేట్. అయితే ఇక్కడ ఒక మాట మాత్రం వాస్తవంగా చెప్పాల్సింది ఏంటంటే, కొన్ని అంశాలు నేను మెన్షన్ చేస్తాను. మన్మోహన్ సింగ్ గారి హయాంలో వచ్చినటువంటివి, ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్లో భాగంగా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఇది మన్మోహన్ సింగ్ హయాంలో వచ్చింది. ఉపాధి హామీ పథకం, రూరల్లో ఉండేటువంటి వాళ్ళు లేదా అసలు భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా 100 రోజుల పని దినాలు అనేటువంటిది ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగ్ గారే. ఆధార్ కార్డ్, ఇవాళ మనం అంతా చెప్పుకుంటున్నటువంటి ఆధార్ కార్డ్ మేజర్ ఐడెంటిటీ కార్డ్ ఫర్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆయన హయాంలోనే వచ్చింది. 3G 4G డెవలప్మెంట్ ఆయన హయాంలోనే జరిగింది. 72,000 కోట్ల రైతు రుణమాఫీ, ఇది కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా చెప్పుకునేటువంటి అంశం. ఆ తర్వాత భారత్ అమెరికాకి మధ్యలో జరిగినటువంటి న్యూక్లియర్ అగ్రిమెంట్ కావచ్చు. తర్వాత అండ్ ఇంకో మాట, భారతదేశ చరిత్రలో ఆయన హయాంలో చూసినా లేదా ఆయన ఆర్బీఐ గవర్నర్గా చూసినప్పటికీ కూడా మొత్తం ఇండియా చరిత్ర మొత్తం చూసుకుంటే హీఈస్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ హూ హ్యావ్ సైన్డ్ ఆన్ ఎవ్రీ నోట్. మనం వాడేటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో దాంట్లో ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు సంతకం పెట్టి ఆయన హయాంలో, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆ నోట్లు చలామణిలో జరిగాయి. ఆయన ఒక్కడే భారతదేశ చరిత్రలో. తర్వాత మన్మోహన్ సింగ్ విషయంలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 18 గంటలు పనిచేసేవాడంట, రోజుకు 300 ఫైల్స్ చూసేవారంట ఆయన. సో ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు చెప్పినటువంటి మాట ఇది. రైట్. ఇంకా ఎల్పీజీ గురించి అందరూ చెప్పారు, దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ. మరో చర్చలో రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 4 Sides TV.